ప్రభువు బొజ్జ అబ్రహాము గారి ఆత్మకు స్వర్గద్వారములు తెరిచి ఉంచునుగాక, ఇతనిని స్వదేశమునకు చేర్చునుగాక. అచ్చట మరణము ఉండదు, కానీ శాశ్వత ఆనందము ఉండదు. ఈ యొక్క పూజ బలిని ప్రత్యేకముగా ఇన్ని సంవత్సరాలు మనలో ఉండి, మన మధ్యలో ఉండి, కొద్ది రోజుల క్రితం ప్రభు సన్నిధికి కొనిపోబడినటువంటి బొజ్జ అబ్రహాము గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలి అని ప్రత్యేకముగా ఈ బలి పూజను మనం అర్పిస్తూ వారి యొక్క కుటుంబస్తులందరికీ కూడా ఓదార్పుని దయచేయాలి అని ముఖ్యంగా పూజ బలిని బొజ్జ ఆరోగ్యం వారి యొక్క కుటుంబం అర్పిస్తూ ఉండగా మనందరము కలిసి ఈ పూజ బలిలో ప్రభువా వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. బొజ్జ అబ్రహాము గారు ఆ ఆత్మ నీ సన్నిధిలో ఉండాలి అని ప్రత్యేకముగా మనందరం కూడా ప్రార్థిస్తాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, యేసువా వందనం. చేయి పైకి లేపి చెప్పండి, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మరణం అనేది తప్పకుండా ప్రతి మనిషి జీవితంలో ఆ జీవితానికి ముగింపుగా, ఈ లోకంలో ముగింపుగా ఉంటుంది. ఈ రోజున మన మధ్యలో నుంచి తీసుకోబడినటువంటి వ్యక్తి బొజ్జ అబ్రహాము గారు. ఆ పేరు కూడా గొప్ప పేరు, బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఫేమస్ అయిన పేరు అన్నమాట. అబ్రహాము అనే ఒక గొప్ప విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి అంత గొప్ప నామధేయాన్ని ధరించినటువంటి వ్యక్తి మన బొజ్జ అబ్రహాము గారు. ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అబ్రహాముకి ఇంటి పేరు లేదు, కానీ మన దగ్గర ఉన్నటువంటి ఈ అబ్రహాముకి మాత్రం ఇంటి పేరు ఇవ్వబడింది, బొజ్జ అబ్రహాం అని. ఈ రోజున ఒక ప్రతి మనిషి జీవితంలో కూడా మరణం అనేది చివరిగా ఉంటుంది. కానీ కథోలికులుగా, క్రైస్తవులుగా, దేవుని ఎరిగినటువంటి మనందరికీ కూడా మరణం ఎప్పుడు కూడా ముగింపు కాదు. మరణంతో మన ఈ లోకపు జీవితం అయిపోతుందేమో, కానీ పరలోకంలో మన జీవితం కొనసాగుతుంది. అదే మనం ఎప్పుడు కూడా మరణం అనేది ఎప్పుడు కూడా అదొక ఏదో ఒక ఏడుపులతో ఉండేది కదా. మన కథోలిక శ్రమలోని తప్పకుండా బలి పూజ అనేది ఉంటుంది. ఆ బలి పూజతోనే మరణించినటువంటి ఆ వ్యక్తికి చివరిగా బలి పూజ ఆ వ్యక్తి కొరకు అర్పింపబడి ఆ బలి పూజతోనే ముగిస్తారు. కనుక ఈ రోజున ఆ వ్యక్తి కొరకు మరణించినటువంటి అబ్రహాము గారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందాలి అని ఆయన మరణించిన తర్వాత మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా ఆ కుమారుడి లోకంలో జీవించి ఉన్నంత కాలం చేసిన ప్రతి తప్పు కావచ్చు, పొరపాట్లు కావచ్చు, అన్నిటినీ మన్నించి ఆ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి అని మనందరం కూడా ప్రార్థించాలి. ఆ ఆత్మ ఎందుకనంటే మనం చేస్తున్నటువంటి ప్రార్థన పరలోకం చేరుతుంది. ఒక్కసారి ఆ వ్యక్తి మరణించిన తర్వాత మన ప్రార్థనలు ఆ వ్యక్తికి ఎంతో అవసరం. ముఖ్యంగా
ఉత్తరించే స్థలంలో ఉన్న వారికి మన ప్రార్థన, మనం అర్పిస్తున్నటువంటి దివ్య బలి పూజలు చాలా అవసరం. కనుక ఈ రోజున ఆ వ్యక్తి కొరకు, అబ్రహాము గారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండగా, ఈ ప్రార్థన చేసుకుంటూ మన జీవితాలకి ప్రభు ఈరోజు ఏమి నేర్పిస్తున్నాడు అని అంటే, ఒక రోజున మనము కూడా మరణించాల్సి ఉంటుంది. ఇలా ఒక సమాధి మీద ఇలా రాసి ఉందన్నమాట. సమాధి మీద ఈ విధంగా రాసి ఉంటుంది. ఏంటి అని అంటే, ఈరోజు నేను, రేపు నీవు అని. ఒక కొటేషన్ లాగా ఉన్నా కూడా నిజమా. ఈరోజు ఆ వ్యక్తి, మరణించినటువంటి వ్యక్తి చెప్పేది ఏమిటంటే, నేను మరణించాను, నా పని ముగించాను, రేపు మీది. నువ్వు కూడా ఒకరోజు ఇదే స్థలానికి వస్తావు. దానికంటే ముందు ఎట్లా మనం జీవిస్తున్నాం, ఎలాంటి జీవితం మనం ప్రభుకి అర్పిస్తూ ఉన్నాం. మనకిచ్చాడు జీవితాన్ని ప్రభు. మరి తిరిగి మన జీవితాన్ని, మన ఆత్మను, మనకి ఇవ్వబడినటువంటి ఈ పరిస్థితులు ఎట్లా మళ్ళీ ప్రభువుకు మనం అర్పిస్తూ ఉన్నాం. ఎంత పరిశుద్ధంగా మనం పొందుకున్నామో అంతే పరిశుద్ధంగా ఈ జీవితాన్ని మా ప్రభుకి మనం అర్పించగలుగుతున్నామా అనేది ప్రశ్న. కనుక ఈ బలి పూజలోని అబ్రహాము గారి ఆత్మ కొరకు ప్రార్థన చేస్తూనే మనం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటాం. ఎట్లాంటి జీవితం మనం జీవిస్తున్నాం, ఎలాంటి జీవితం మనం కలిగి ఉన్నాం, ఏ విధంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము. అబ్రహాము గారు తన జీవితాన్ని, తన పరుగు పందాన్ని ముగించుకున్నారు. మరి మనం మన జీవితంలో ఇంకా ఎన్ని సంవత్సరాలు, కొంతమందికి సంవత్సరాలు, కొంతమందికి నెలలు, కొంతమందికి ఇంకా ఎక్కువ కావచ్చు. కానీ ఈ జీవితం మధ్యలోని, ఇన్ని రోజులు, ఈ యొక్క నెలల మధ్యలోని ఎట్లాంటి జీవితం మనం జీవిస్తున్నాం, ఎలా మనం ప్రభుని సంతోషపెట్టబోతున్నాం అనేదే ముఖ్యం. కనుక ఈ పూజ బలిలో మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా, నా జీవితంలో ఇప్పటి వరకు నీకు వ్యతిరేకంగా నడిచిన సందర్భాలు ఎన్ని ఉన్నా కూడా అన్నిటినీ మన్నించండి. ఉదాహరణకు ఒకవేళ మరణించినటువంటి అబ్రహాము గారు ఉన్నారని అంటే, కొంతమందికి అబ్రహాము గారు అంటే చాలా ప్రేమ ఉండొచ్చు, కొంతమందికి కొద్దిగా ఉండొచ్చు, కొంతమందికి కొద్ది కోపం ఉండొచ్చు. ఏదున్నా కూడా ఈరోజు ఒకవేళ ఆ వ్యక్తి నిన్ను క్షమించాల్సి ఉన్నా, నువ్వు ఆ వ్యక్తిని క్షమించాల్సి ఉన్నా కూడా ఈ బలి పూజలో ప్రార్థించండి. ఏంటి అంటే, ఆ వ్యక్తి లేరు మన మధ్యలో, అబ్రహాము గారు లేరు. కనుక వారిని ఒకవేళ నువ్వు క్షమించాలి అని అంటే ఈ బలి పూజ ఒక అవకాశం. క్షమించాలి ఏ తప్పు చేసినా కూడా. ఎందుకనంటే ప్రాణం ఉన్నంత వరకే. ఈ ప్రాణం ఒక్కసారి వదిలిపోయింది అని అంటే ఏమీ లేదు. కనుక ఈ పూజ బలిలో ప్రార్థన చేస్తాం, ప్రభువా, నా జీవితం నువ్వు నా కొరకు ఇచ్చావు కదా, నేను మళ్ళీ ఒక సుగంధ పుష్పంలాగా నీ జీవితంలో నీ చేతులు అర్పించే కృప నాకు అనుగ్రహించండి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. రెండు చేతులు హృదయం మీద ఉంచుకుంటా, కళ్ళు మూసుకుంటా, అందరం కూడా కళ్ళు మూసుకుంటా. దేవుడు మరొక అవకాశం మనకిచ్చాడు. ఎలా ఉన్నది అని పరిశీలించుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకొని, నా నోటి ద్వారా, నా మాట ద్వారా, నా చూపుల ద్వారా, నా జీవితం ద్వారా ఒకవేళ నా తోటి వారిని, నా ప్రభువుని బాధ పెట్టి ఉన్నట్లయితే క్షమాపణ అడుగు. కళ్ళు మూసుకొని మన్నించమని కోరు. ఈ సమయంలో, ప్రభువా, నా పాపములన్నిటినీ మన్నించాను. నేను చేసినటువంటి ప్రతి ఒక్క తప్పు అన్నీ కూడా ప్రభువా, ఈ పూజ బలిలో, ఈ ప్రారంభంలోనే నా తప్పులన్నిటినీ మీ చేతుల్లో అర్పిస్తూ మన్నింపు కోరుతున్నాను ప్రభువా. ఇంకా నాకున్న జీవితంలో ప్రేమను మాత్రమే పంచుతూ పరిశుద్ధంగా జీవించే కృప నాకు అనుగ్రహించండి. నన్ను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. ప్రతి పాపం, అది చిన్నదైనా పెద్దదైనా, పాపం పాపమే. కనుక కళ్ళు మూసుకొని, పాపములో పడి నీ పాదాలు పట్టుకున్నా, పాపి నేనయ్యా, ఘోర పాపి నేనయ్యా, పాపములో పడి నీ పాదాలు పట్టుకున్నా,
పాపి నేనయ్యా, ఘోర పాపి నేనయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్నా ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సర్వశక్తి గల పితయైన దేవా, నీవు శిలువ పరమ రహస్యము ద్వారా మమ్ము బలపరచితివి. నీ కుమారుని పునరుత్థానపు పరమ రహస్యములో భాగమును దయచేసితివి. ఇహలోక జీవితమును ముగించిన నీ దాసుడైన బొజ్జ అబ్రహాము గారిని కనికరించి అతని అన్ని పాపములను మన్నించి పరలోకపు పునీతుల బృందములో ఒకనిగా చేర్చుకొనుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కూర్చుంటాం అందరం. కుమారా, ఏ వారెవరైనా చనిపోయినప్పుడు కన్నీరు కాదు, ఏ సంతాపము తెలుపునకు ఓట్ల ఏడు ముఖదేవత్వం తగిన రీతిగా సిద్ధం చేసి సమాధి చేయదు. శోకంతో గుండెలు పడినట్టు ఏడు నియమిత కాలం వరకు విచారము పెరుగుతుంది. నీపై దుర్విమర్శము రాకున్నట్టు 1-2 మాటలు గుర్తింపు. అటు పిల్లల ఖేదము వినరాదు. విచారము వలన మీ ఆరోగ్య పుట్టెను, నీకు మరణము కూడా సిద్ధిపోవచ్చును. చచ్చిన వారిని పాతిపెట్టుటకు సంతాపము ఉద్యమం. విచారము వలన మనసు బాధలు కనుక నీవు విచారమును వినరాదు. దుఃఖమును దూరముగా వాడదు. దేవుడు చనిపోవలసిన వాడు అని గుర్తింపు. చచ్చిన వారు తిరిగి రాని గ్రహింపు. నీ దుఃఖము మృతునికి ఎట్టి ప్రేరణ చేయదు, నీకు మాత్రము కీడు చేయదు. మృతునికి పట్టిన దుర్గతికి నీకులో పట్టును. నేడు అతని వంతు, రేపు మీ వంతు. భూస్థాపనము ముగిసిన తర్వాత మృతుని గురించి తనపడును. అతడు పోయిన తర్వాత ఇక విచారిస్తాను. ఇది ప్రభువు వాక్కు. మధురం ఈ పలుకే అవరం నాకు మధురెలుతూ ఈ భాగ్యము. మధురం ఈ పలుకే అవరం నాకు
ప్రభువుకు వెలుగు నీ భాగ్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ భాగ్య మధురం ఈ పలుకే అమరం ప్రభువుకు వెలుగు నీ భాగ్యము. చేరాలి రక్షణలో చేరాలి జీవపు వాకులను కోరుకోవాలి విలువైన మార్గమును ప్రేమించాలి విలువైన మార్గమును ప్రేమించాలి ఫలించు వాకుతో పోషించు దేవా ఫలించు వాకుతో పోషించు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉండునుగాక నీ ఆత్మలో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషం 14వ అధ్యాయం పవిత్ర వచనములు 1 నుండి 6 వరకు. యేసు వారితో, మీ హృదయములను కలవరపడనీయకుడు. దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అటులా చెప్పను. నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా వద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను. అప్పుడు తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరుగుదుము అనెను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును. నా మూలమును తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కన్నులు మూసుకొని ప్రియ సహోదరి సహోదరులారా, ఒక పవిత్రాత్మ గీతం ద్వారా పవిత్రాత్మ సర్వేశ్వరుని మనందరినీ కూడా ఆవరించాలని ఒక మాట పాడి ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని మన మధ్యకు ఆహ్వానించుదాం. పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా
మాపై దిగిరావా. రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. పెట్టమని పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలు నడిపిన ఆత్మ దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఓ పాముల రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. పాముల రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఆదిలో చలములపైన తారాడిన ఆత్మ దిగిరావా. ఆదిలో చలములపైన తారాడిన ఆత్మ దిగిరావా. ఆదిలో చలములపైన తారాడిన ఆత్మ దిగిరావా. దిగిరావా. పావుల రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. పావుల రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. యోర్దాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ 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 దిగిరావా. అందరం పాడుదాం. ఓ పావుల రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా.
నాపై దిగిరా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, మరి రోజు మనకు తెలిసిన విధముగా మరి బొజ్జ అబ్రహాం యొక్క దినాన్ని మనం ఈరోజు స్మరిస్తున్నాం. మరి గొప్ప రోజున మరి విచారణ గృహం తరపున మరొకసారి మరి బొజ్జ అబ్రహాం వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మానవ జీవితం అనేది కష్టాలు, నష్టాలు, బాధలు, వేదనలు, శోధనలు మానవ జీవితంలో సర్వసాధారణం. మానవ జీవితంలో సర్వసాధారణము. ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ కష్టాలను, నష్టాలను, బాధలను, వేదనలు మరియు శోధనలను అనుభవించాలి, తప్పదు. మరి వీటన్నిటిలోని భాగమే మానవునికి మరణము కూడా ఉంది. మరణము తథ్యము. మరణము మరి ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని చవి చూడాలి అని మనందరం కూడా తెలుసుకోవాలి. తెలుసు, ఇది జగమెరిగిన సత్యం. కానీ మానవుడు యొక్క జననం నుండి మరణం వరకు కొంచెం కాల వ్యవధి ఉంది. మన పుట్టినప్పటి నుండి మరణించే వరకు కాల వ్యవధి ఉంది. ఆ కాల వ్యవధిలో మానవుడు ఎలా జీవించాలి అనేది ప్రశ్నార్థకం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఉపోద్ఘాతములో ఫాదర్ చెప్పినట్లు అబ్రహాం అనగా గొప్ప విశ్వాసం గల వ్యక్తి. దేవుని యొక్క మాట విన్నాడు, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జీవించాడు. అందుకే ఆయన విశ్వాసానికి తండ్రి అయ్యాడు. మనం చదువుతాము ఆదికాండం 12వ అధ్యాయంలో మరి దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహాము, నీవు నీ పుట్టినింటిని, నీ చుట్టాలను అందరినీ కూడా వదిలి నేను చూపించే దేశానికి వెళ్ళు అని అబ్రహామును దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అబ్రహాము ఎలాంటి ఆలోచించకుండా, ఎలాంటి అనుమానం లేకుండా, ఎలాంటి సందేహం లేకుండా అబ్రహాము దేవుని యొక్క మాట ప్రకారము మరి వాక్యం సెలవిస్తున్నక్కడ ఉదయాన్నే లేచి దేవుని యొక్క మాటను దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చుటకు ఆయన సిద్ధపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే అబ్రహాము గొప్ప వ్యక్తిగా, అత్యున్నతమైన వ్యక్తిగా, మరి విశ్వాసానికి తండ్రిగా ఆయన పిలువబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి కథోలిక విశ్వాసం ప్రకారం మరణం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆవరిస్తుంది. ప్రతి ఒక్కరు మరణాన్ని చవి చూడాలి. కానీ మనందరం తెలుసుకోవాలి, మరణం అనేది అంతము కాదు, మరణం అనేది ముగింపు కాదు. మరణం అనేది ఈ లోకంలో ఉన్నప్పుడు మరి శారీరక శరీరాలకు మాత్రమే అంతము, ముగింపు. కానీ మన నిజమైన ఆధ్యాత్మిక యాత్ర, మన ఆధ్యాత్మిక ప్రయాణం మనము యేసు ప్రభువులో నిజమైనటువంటి ప్రయాణం మనము కొనసాగిస్తాం యేసు ప్రభు మరణం తర్వాత. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం ఈ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు వసిగిన యొక్క జీవితం ద్వారా మానవుడు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి, దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించాలి. అందుకే మానవుడా నీ జన్మకు కారణం ఉంది. ఓ మానవుడా నీ జన్మ కారణం ఉంది. నువ్వు దేవుని యొక్క మాటను వినాలి, దేవుని యొక్క మాట ప్రకారం జీవించాలి అని దేవుడు మానవుని ఆజ్ఞాపిస్తున్నాడు, ప్రతిరోజు గుర్తు చేస్తున్నాడు. కానీ మానవుడు మాత్రం తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. దేవుడు అంటే భయం లేదు, దేవుని సన్నిధికి రాము. కానీ ప్రియ సహోదరులారా, మరి 3వ యోహానులో మనం చదువుతాం. ప్రియ సహోదరులారా, 3వ యోహానులో 11వ వచనంలో ఎవరైతే చెడు చేస్తారో వారు ఎప్పుడు కూడా దేవుని చూడలేరు. మరి మరణం తర్వాత మనందరం ఒకరోజు దేవుని దర్శించాలి, ముఖాముఖి దేవుని చూడాలి. అంటే ఈ లోకములో ఉన్నప్పుడే మనము మన జీవితాన్ని మనం చక్కబెట్టుకోవాలి, మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మన జీవిత ఆలోచనలు మార్చుకొని దేవుని దగ్గరికి రావాలి, దేవుని యొక్క మాట వినాలి, హృదయ పరివర్తన చెందాలి, మారు మనసు పొందాలి, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము జీవించాలి. అదే దేవుడు మనల్ని కోరు. లేదా ఒకవేళ మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా జీవిస్తే మనము పరలోకాన్ని ప్రవేశించలేము. అందుకే ఈరోజు మనం విన్నాము సువార్త పఠనంలో, యోహాను సువార్తలో విన్నాం 14వ అధ్యాయం 6వ వచనం యేసు ప్రభువు అంటున్నాడు, నేనే మార్గం,
నేనే సత్యం, నేనే జీవం, నా మూలమును తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా రాలేరు. అందుకే ఎవరైతే మరి యేసు ప్రభువును మార్గముగా చేసుకొని ఆయన యొక్క సత్యాల ప్రకారము, ఆయన యొక్క మార్గాల ప్రకారము జీవించిన వారు మాత్రమే మరి దేవునితో ఒకరోజు ఉంటారు, పరలోక రాజ్యంలో ఉంటారు, దేవుని ముఖాముఖిగా దర్శిస్తారు. ప్రియ సహోదరి అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి మానవుడు కూడా జాగరూకత కలిగి జీవించాలి, అప్రమత్త కలిగి జీవించాలి. మరి మరణించిన తర్వాత ఏదో చేయబోతున్నాం అనేది కుదరదు. ఈ లోకంలో ఉన్నప్పుడే, మనం జీవిస్తున్నప్పుడే, మన కంఠంలో ప్రాణం ఉన్నప్పుడే మన జీవితాన్ని మనము చక్కబెట్టుకోవాలి. ఎలా? విశ్వాసంలో బలపడాలి, ప్రార్థించాలి, పిల్లలకు విశ్వాసాన్ని నేర్పించాలి. లేదంటే మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనట్లు ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుగా, మరి ఈరోజు మనము అబ్రహాముకు మరి బొజ్జ అబ్రహాం గారికి మనం నిత్య విశ్రాంతి కలగాలని మనందరం కూడా ప్రార్థనా కూడిని ఏర్పాటు చేసుకొని ఆయన కోసం ప్రార్థిస్తున్నాం. చాలా సంతోషం. కానీ విశ్వాసం, ఈ ప్రార్థన అనేది అనుదినం ఉండాలి. ఈ ప్రార్థన విశ్వాసం అనేది అనుదినము, ప్రతిరోజు ఇది అనుదిన ప్రక్రియ. ఒక రోజుతో ముగిసేది కాదు. ప్రతిరోజు మనం ప్రార్థించాలి. మన కుటుంబంలో ఎవరు మరణించినా కూడా వారైతే రాజ్యములో ప్రవేశించాలి. వారి పాపాలని దేవుడు మన్నించి వారిని తన యొక్క రాజ్యములో చేర్చుకోవాలంటే ప్రతిరోజు మన ప్రార్థన సహాయం వారికి అవసరం. ఎలా? మన ప్రార్థనలు, మన జపమాల, మరి మన దాన ధర్మాలు, ఇవన్నీ కూడా అవసరం. ఎందుకు ఇవన్నీ చేస్తాం? మనము కనీసము మన దాన ధర్మాల ద్వారా, మన మంచి కార్యాల ద్వారా, పూజల ద్వారా, జపమాల ద్వారా దేవుడు మరి ఉద్ధరించే స్థలంలో ఉండే వారి యొక్క పాపాలను మన్నించి వారిని నిత్య రాజ్యంలోకి చేర్చుకుంటాడనే మన కథోలిక విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరణం అనేది తథ్యం, మరణం అనేది జగమెరిగిన సత్యం. కానీ ఈ మరణం రాకముందే మానవుడు సిద్ధపడాలి. ఈ మరణము సంభవించక ముందే మానవుడు తనను తాను తెలుసుకోవాలి. ఈ మరణము సంభవింపక మునిపే మానవుడు తనను తాను తెలుసుకొని హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది దేవుని దగ్గరికి రావాలి, ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి, మరియు దేవుని మహిమపరచాలి. మరి దేవుడి జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు మనకి జీవితం అనే వరాన్ని ఇచ్చాడు. కానీ మనము ఎలాంటి వరాన్ని దేవునికి ఇవ్వగలము? మరి మన మంచి జీవితాన్ని జీవించినప్పుడు, మనము మంచి జీవితాన్ని జీవించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించినప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు మనలో దయ, కనికరము, జాలి, ఈ గుణాలను మనం నేర్చుకోవాలి. మరి ఏ విధముగా దేవుడు కూడా మన మీద ఎప్పుడు మనం దేవునికి విరోధముగా ఎన్ని పాపాలు చేస్తున్నా కూడా దేవుడు మనం ఎప్పుడు కూడా ఆయన మనను వదిలిపెట్టడం లేదు. ఎప్పుడు కూడా మనం ఆయన్ని చేజారడం లేదు. ఎల్లప్పుడూ మనతో ఉంటున్నాడు. ఎల్లప్పుడూ మనతో ఉండి మనం నడిపించే దేవుని మనము ఆయన మహిమపరచాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, విశ్వాసములో బలపడాలి, ప్రార్థనలో మనం ఎప్పుడు ఉండాలి. అదే దేవుడు మనకు కోరుకునేదే. కానీ గొప్ప గొప్ప కార్యాలు మన నుండి కోరుకోవడం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క రోజున మనమందరం కూడా మరి బొజ్జ అబ్రహాం గారి కోసం ప్రార్థించుదా. దేవుడు ఆయన నిత్య విశ్రాంతిని దయచేసి మరి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మరి ఆ కుటుంబంలో ఆయన లోటును మరి దేవుడే వారికి అండగా ఉండి వారి ముందు, వారి వెనుక, వారి ప్రక్కన ఉండి మరి దేవుడు వారికి మంచి ఓదార్పుని ఇవ్వాలని మనందరం కూడా ప్రార్థించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మానవుని జన్మకు కారణం ఉంది అనే విషయం మనం ధ్యానిస్తుండగా ఆ కారణాన్ని మనం తెలుసుకోవాలి. ఈ జీవితం నాకు దేవుడు ఇచ్చాడు. ఈ జీవితము దేవుడు తీసుకోవడానికి ముందే నన్ను నేను చక్కబెట్టుకోవాలి. నా కుటుంబాన్ని, నా భార్యను, నా బిడ్డలను, నా పిల్లలు నేను చక్కబెట్టుకోవాలి. ఎలా? విశ్వాసములో దేవుని సన్నిధికి నడిపించాలి. విశ్వాసములో మీరు బలపడాలి. ఈ దేవుని గురించి మరి సత్యాలు నేర్చుకోవాలి. దేవుని దగ్గరికే రాకుండా మనం ఏం నేర్చుకుంటాం? గుర్తుపెట్టుకోండి ప్రియ సహోదరి సహోదరులారా, ఘోరమైన పాపం ఏంటి అంటే దేవుని మర్చిపోవడం. ఘోరమైన పాపం ఈ లోకంలో దేవుని మర్చిపోవడం, దేవుని నిర్లక్ష్యం చేయడం ఘోరమైన పాపం. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మన దేవుని మర్చిపోతామో, దేవుని నిర్లక్ష్యం చేస్తామో, మన కుటుంబాలు, మన బిడ్డలు ఎప్పుడు కూడా వారు అభివృద్ధిలోకి రారు. ఎందుకంటే దేవుడు లేడు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయడం లేదు. దేవుని దయ మనకు లేదు. దేవుని కృప మనకు లేదు. దేవుని ఆశీర్వాదాలు లేవు. కనుకనే మనము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు మనం అదే స్థితిలో ఉన్నాం.
కానీ మనము కూడా తెలుసుకోవాలి, నేను, నా కుటుంబం, నా జీవితం ఏంటి, నా పిల్లలు ఎలా జీవించబోతున్నారు. నువ్వు ఈ రోజు ఉంటావు, రేపు పోతావు. నీ పిల్లల పరిస్థితి ఏంటి? వారికి విశ్వాసాన్ని ఇస్తున్నావా? ప్రార్థన నేర్పిస్తున్నావా? మరి దివ్యబలి గురించి నడిపిస్తున్నావా? వారికి మరి జపాలు నేర్పిస్తున్నావా? వీటన్నిటిని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకేం చేయాలి? మరి పుట్టినప్పటి నుండి మరి గిట్టేంత వరకు ఈ కాల వ్యవధిలో మనల్ని మనము చక్కబెట్టుకోవాలి. మరణించిన తర్వాత అయ్యో పాపం అంటే ఏం కుదరదు. సహోదరి సహోదరులు, అందుకే మానవుడా నీ జన్మకు కారణం ఉంది. అందుకే మరణించక ముందే, నువ్వు లోకాన్ని వీడిపోకముందే నిన్ను నువ్వు తెలుసుకోవాలి, హృదయ పరివర్తన చెందాలి, మారు మనసు పొందాలి, దేవుని దయచేయాలి. అప్పుడే నీవు పరలోకంలో ఉంటావు. అందుకే మనం చదువుతాము, హెబ్రీయులకు రాసిన లేఖ చదువుతాం 14వ అధ్యాయం 12వ వచనంలో, మరి ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రత లేకుండా ఎవరు కూడా దేవుని దర్శించలేరు. మనం చేసే ప్రతి పనిలో కూడా, మనం వేసే ప్రతి అడుగుల్లో మరి దేవుడు ఉన్నట్లయితే మనం ఎలాంటి పాపానికి పూనుకోము. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 6వ వచనం పలుకుతుంది, మరి విశ్వాసం లేకుండా దేవుణ్ణి మనం సంతోషపెట్టలేము. ఈ లోకంలో ఉన్న మన విశ్వాసంలో బలపడకపోతే, మన విశ్వాసం అనే బీజాలు మనలో నాటపడకపోతే మనము దేవుని సంతోషపెట్టలేము. మనం మరణించిన తర్వాత దేవుని ముఖాముఖి చూడలేము. అందుకే ప్రియ సహోదరులారా, మనల్ని మనం తెలుసుకోవాలి, హృదయ పరివర్తన చెందాలి, మారు మనసు పొందాలి. అప్పుడే మనందరం కూడా ఒకరోజు పరలోకంలో దేవుని ముఖాముఖి దర్శిస్తాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి బొజ్జ అబ్రహాం గారికి దేవుడు తెలిసిన దయచేయాలని, మానవుడా, కారణ జన్ముడా, నీ జన్మకు కారణం ఉంది అని చెప్పి ప్రభువా ఈ లోకంలో ఉన్నప్పుడు బొజ్జ అబ్రహాం చేసిన ప్రతి ఒక్క పాపాన్ని తొలగించి ప్రభువా నీ కుమారునికి నిత్య విశ్రాంతి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఓదార్పును దయచేయండి. వారు ఏదో తెలుసుకున్న ధైర్యాన్ని ఇవ్వండి అని ప్రియ సహోదరి సహోదరులారా, మానవుడా, కారణ జన్ముడా అనేక పాట ద్వారానే పాడుతూ ఉంటాను. మీరు కూడా ప్రార్థన చేసి బొజ్జ అబ్రహాం గారిని నిత్య విశ్రాంతి తెచ్చారని ప్రార్థించుకుందాం. మానవుడా, కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా, కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని. మానవుడా, కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా, కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు, పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. ఉన్నవన్నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. గమనించి తెలుసుకో, గ్రహించి మసులుకో. గమనించి తెలుసుకో, గ్రహించి మసులుకో. నీ జన్మకు కారణముంది. నీ జన్మకు కారణముంది. మానవుడా, కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా, కారణ
జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు, అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. 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 అందరం లేచిన పడుకుందాం, లేచిన పడుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ లేచిన పడి రెండు చేతులను చాచి ప్రార్థన చేసుకుందాం. ఎన్నో రోజులుగా మనము దేవునికి దూరమై అనేక విధాలుగా దేవునికి విరోధంగా మనం పాపాలు చేశాం. మరి ముఖ్యముగా మన కుటుంబం, మన కుటుంబం ప్రతి ఒక్కరు కూడా దేవుని మర్చిపోయారనే సత్యం మీకు అందరికీ తెలుసు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని దయ, దేవుని కరుణ మాత్రం ఎప్పుడు కూడా మనల్ని విడవకుండా ఎడబాయకుండా దేవుని కరుణ మనల్ని కాపాడుతూ ఉంది. ఇదిగో ప్రభువా, నా ప్రార్థన ద్వారా, మేము ప్రార్థించే ప్రార్థన ద్వారా ప్రభువా, నా కుటుంబాన్ని, నా భార్యను, నా భర్తను, నా పిల్లలను ప్రభువా హృదయ పరివర్తన దయచేయి ప్రభువా. వారిలో మారు మనసు దయచేసి ప్రభువా, నీ సన్నిధికి నడిచే బిడ్డలుగా ఒక హృదయాన్ని, వారి యొక్క మనస్సును ప్రభు మీరు తాకండి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి వాక్యం సెలవిస్తుంది, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది. ఎప్పుడైతే మనల్ని మనము దేవునికి అర్పణగా సమర్పించుకుంటామో, మనల్ని మనం దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకొని, ఇదిగో ప్రభువా, నేను, నా కుటుంబం, నా పిల్లలు నిన్ను మాత్రమే సేవించాలి ప్రభువా అనే విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులను చాచి ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదిలో మానవులందరూ కూడా అనేక సార్లు పాపాలు చేశారు, దేవునికి దూరం అయ్యారు. ఎప్పుడైతే వారు వారి పాప జీవితాన్ని తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చారో, దేవుడు ఆయన కరుణను, ఆయన శక్తిని, ఆయన ప్రేమను, ఆయన దయను వారిపై చూపించాలంటే గొప్ప దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నా కుటుంబాన్ని మార్చు, ఇదిగో నా ఆలోచనలు మార్చు ప్రభువా. ఇదిగో తన యొక్క ఉపశమనంలో ప్రభువా, మరి వచ్చి అబ్రహాం గారి కోసం ప్రార్థిస్తుండగా ప్రభువా, ప్రత్యేకించి వారి కుటుంబాన్ని దీవించండి ప్రభువా, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించండి ప్రభువా. ఇదిగో తండ్రి, వారికి ఓదార్పుగా ఉండండి, వారి మీకు ధైర్యంగా ఉండండి, వారి మీకు అండగా ఉండండి. ఇదిగో తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభువా పేరు పేరుగా మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రార్థన ఆలకించే దేవా, మేము పేరెత్తి పిలిస్తే పలికే దేవా, అడగండి మీకు ఇస్తాను పలికిన దేవా. ఇదిగో తండ్రి, మరి బిడ్డల యొక్క ప్రతి ఒక్క మనవిని, ప్రతి కష్టాన్ని, ప్రతి నష్టాన్ని, ప్రతి వేదనను, ప్రతి పాపాన్ని ప్రభువా మీకు సమర్పిస్తున్నా. ఇదిగో తండ్రి, వారి యొక్క పాపాలను మీరు కొట్టివేసి ప్రభువా, ఇదిగో తండ్రి, వాక్యం విధంగా చదివిస్తుంది ప్రభువా. ఎవరైతే మరి యేసుక్రీస్తుతో ఉంటారో వారికి నూతన జీవితం అని పలికి వాక్యం సెలవిస్తుంది ప్రభువా. ఇదిగో తండ్రి, వీరిలో పాత జీవితం నశింపచేసి, వీరిలో పాత జీవితాన్ని వారు కొట్టివేసి ప్రభువా, మీ బిడ్డలందరికీ నూతన జీవితాన్ని, నూతన శక్తిని, నూతన బలాన్ని, నూతన ఆత్మను ప్రతి బిడ్డపై కూడా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ పవిత్రాత్మ వరాల చేత, నీ పవిత్రాత్మ శక్తి చేత ప్రతి బిడ్డలు కూడా ప్రభువా మీరు దీవించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రార్థించే ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్న విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. మా చిత్తము కాదు ప్రభువా, మీ చిత్తం. ఇదిగో తండ్రి, మేము ప్రార్థించే ప్రతి ప్రార్థన మీకు మీ సన్నిధికి చేరి ప్రభువా, మీకు ఇష్టమైతే మా ప్రార్థన మీరు అంగీకరించి
ఆలకించి ఇదిగో తన ప్రార్థన సమాధానం వస్తూ ప్రభువా నీ బిడ్డలకు నూతన జీవితాన్ని దయచేయండి ప్రభువా. వారు చేసే ప్రతి పనిలో ప్రభువా మిమ్మల్ని స్మరించుకుంటూ మీరు ఉన్నారని ఎప్పుడెప్పుడు మర్చిపోకుండా ప్రభువా మరి ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరు పేరు పేరున నీ సన్నిధికి నడిచే బిడ్డలుగా ప్రతి బిడ్డను కూడా మార్చమని మిమ్మల్ని దీనితో వేడుకుంటున్నాం ప్రభువా. మా ప్రార్థన ఆలకించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇదిగో తండ్రి మా చిత్తము కాదు మీ చిత్త ప్రకారం మా ప్రార్థన మీరు అంగీకరించి ఆశీర్వదించి మా ప్రార్థనకు సమాధానం వస్తుందని మిమ్మల్ని వేడుకుంటూ ఉండగా మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవేయని తలచి నా హృదయం నీ కోసం పదిలపరచితి. నీవేయని తలచి నా హృదయం నీ కోసం పదిలపరచితి. ఆరిపోయిన వెలుగు దీపము, ఆరిపోయిన వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా,
ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఈ ప్రార్థనలను నజరేయుడైన యేసయ్య నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అర్పణ గీతం. ये తీసుకేంగా సమర్పణం సజీవదేవునికి అర్పణం సమర్పణం సజీవదేవునికి అల్పరాక్షసులతో జీవఫలం. అర్పణం సమర్పణం సజీవదేవునికి అల్పరాక్షసులతో జీవఫలం. అల్పరాక్షసులతో జీవఫలం. అందుకే జీవన ఆవేనుని అర్పణను ఆదరించిన దేవా, ఆవేనుని అర్పణను ఆదరించిన దేవా, మన్నించి ఆశీర్వదించు సంతసముతో, మన్నించి ఆశీర్వదించు సంతసముతో. నిలబడతాం. సహోదరి సహోదరులారా, నేరును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా బలి ద్వారా లోక పాపములన్నిటినీ పరిహరింప చిత్తగించితివి. ఈ దినము మేము నీకు అర్పించు ఈ బలి నీ దాసుడైన బొజ్జ అబ్రహాము గారు నీతో సఖ్యపడి తిరిగి జీవముతో లేచు భాగ్యమునకు పాత్రుడగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట
యుద్ధము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా మేమందరము మరణింపకుండుట కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించాడు. మేమందరమును సదా నీ కోసము జీవించుటకు అతడు తన ప్రాణమును త్యాగం చేశాడు. కావున దూతల గాయక బృందములతో ఏకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకములు లోకములు నీ మహిమతో నిండియున్నవి, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభువు నామమునా చేయువారు ధన్యులు, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. మోకరించండి అందరు. ఓ ప్రభువా, నువ్వు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ గానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమోనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా
రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములను తాను సిలువ మీద చుట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన నీకే ఇది విశ్వాస రహస్యము ఈ మరణమును ప్రకటించెదము ఈ ఉద్ధారమును చాటెదము నీరు మరలవచ్చు వరకు వేచియుందుము నీరు మరలవచ్చు వరకు వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకోవడము మా ఫ్రాన్స్ జగద్గురువులు మా మన కుమార్ పీఠాధిపతిని గురులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగునకు చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికమని చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకున్నాము. ఓ ప్రభువా, మరి ముఖ్యముగా అబ్రహాము అనే సేవకుని జ్ఞాపకం ఉంచుకున్నాము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో పాల్గొస్తైన అతడు దానమందులో పాల్గొను కాక వారిని నీ ప్రకాశంలోనికి చేర్చుకుని మా అందరిపై దయచూపి దేవుని కన్యకలకు మహిమతోను ప్రీత అపోస్తలతోను వారు నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడతా. ప్రభు నేర్పించినటువంటి ఈ పరలోక ప్రార్థన మనం జపించబోతున్నా. ఈరోజు మన మధ్యలో ఉండి మరణించినటువంటి బొజ్జ అబ్రహాము గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని చేస్తున్నటువంటి ప్రార్థన, అర్పిస్తున్నటువంటి బలి పూజ. మరణం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యము గారు బొజ్జ అబ్రహాము గారు పొందినది శారీరక మరణం అయితే, మనందరం ఒకవేళ కొన్ని సందర్భాలలో ఆత్మీయ మరణం పొందుండొచ్చు. ఆధ్యాత్మిక మరణం మనం
ప్రభువుకి దగ్గరగా లేని సందర్భంలో ఇలాంటి మరణాలు వస్తాయి. కొన్ని కుటుంబాలు, కొంతమంది ఆర్థికంగా మరణించి ఉండొచ్చు. కానీ ఈ రోజున మనందరికి ఒక శుభవార్త ఏమిటి అని అంటే, మనందరినీ కూడా మనమున్న స్థితి నుంచి పైకి లేపడానికి ఉత్థానమైనటువంటి ప్రభు, మరణాన్ని జయించినటువంటి క్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు అన్న ఒక సత్యాన్ని మన మనసులో ఉంచుకొని 2 చేతులు పైకి లేపుతాం. 2 చేతులు చాపి ఈ పరలోక ప్రార్థన మనందరం కూడా భక్తితో, విశ్వాసముతో చెప్పించబోతూ ఉన్నాం. పరలోకమందున్న మా మీ నామము పరిశుద్ధము కలకాలము, పరలోకమందున్న మా తండ్రి. మీ నామము పరిశుద్ధము కలకాలము, పలుమార్లు నీ మహిమను కొనియాడగా, పలుమార్లు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యములు మాకు మనచూచుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. స్వర్గాన నీ చిత్తము ఎలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. స్వర్గాన నీ చిత్తము ఎలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారము మాకు, ఈనాడు కావలసిన ఆహారము మాకు దయతోడ సమకూర్చు పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. రుణవంతులను మేము మన్నించురా, రుణవంతముల నీవు తొలగించుమా. రుణవంతులను మేము మన్నించినా, రుణవంతముల నీవు తొలగించుమా. సాతాను శోధన పడనీయగా, సాతాను శోధనను పడనీయగా, సదా మమ్ము కీడు నుండి రక్షించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు ఇది యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు ప్రభుని యొక్క సమాధానమును తెలుపుకుందాము.
పరిహరించు ప్రభువా మాకు దయచూపు సర్వేశ్వరుని గోరే పిల్ల దుర్గపాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపు సర్వేశ్వరుని గోరే పిల్ల పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతి దయచేయుము మాకు శాంతి దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరినీ కూడా పాపపు స్థితి నుంచి పరిశుద్ధంగా మార్చగలిగిన ఒకే ఒక శక్తి కలిగిన వ్యక్తి ఆ గొప్ప దేవుడు. ఈ రోజున మరణించినటువంటి అబ్రహాము గారి ఆత్మను తన ఒడిలోనికి తీసుకున్నట్లుగా మనల్ని కూడా మన మరణానికి సిద్ధపరచబోతున్నటువంటి గొప్ప వ్యక్తి, మనందరినీ పరలోకం చేర్చగలిగిన ఒకే ఒక వ్యక్తి ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి గొప్ప విందుకి మనందరినీ పిలుస్తూ ఉండగా ఆ ప్రేమ విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. క్రీస్తు శరీరం క్రీస్తు శరీర రక్తములు క్రీస్తు శరీర క్రీస్తు శరీర క్రీస్తు శరీర రక్తం క్రీస్తు శరీర రక్తములు క్రీస్తు శరీర రక్తం అమృతమైన విందు ఇది అమరలోక విందు అమృతమైన విందు ఇది దైవసుని విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు స్వస్థపరచును శక్తి నొసగును ఈ విందు స్వస్థపరచును శక్తి నిచ్చును ముక్తి నొసగును ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుని విందు. క్రీస్తు శరీర రక్తములు క్రీస్తు శరీర క్రీస్తు శరీర రక్తంలో క్రీస్తు శరీర రక్తములో ద్రాక్షావల్లిని నేనే మీరు నాకు వెమ్మలు నేను లేక మీరు ఫలింపజాలరు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు. ఏమైనా సహోదరి సహోదరులారా, బలి పూజ అర్పించడానికి పెద్దపల్లి ఛానల్లో పూజ బలి అర్పించే అవకాశం నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా విచారణ గురువు జోసఫ్ గారికి ప్రత్యేకంగా
కృతజ్ఞతలు తెలియజేసిన, అలాగే మా సహాయ గురువులు ఫాదర్ అరుణ్ గారికి కూడా ప్రత్యేకంగా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంత అవకాశం ఎందుకనంటే కేతపల్లిలోని పెద్ద చర్చిలో ఒకసారి పూజ చేశాను నేను. మీకు మరి వచ్చిన వాళ్ళకు గుర్తుందో లేదా, నేను మరియగిరిలో ఉన్నప్పుడు పండగ గురించి చెప్పడానికని వచ్చాను. మరియగిరి పండుగ ఉంది అని చెప్పడానికి నేను అక్కడ పని చేస్తున్నప్పుడు వచ్చినప్పుడు ఫాదర్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఆ రోజు పూజ చేసి ప్రసంగం ఇచ్చాము. అదంతా క్రిస్మస్ టైం అనమాట. మరొకసారి ఆ విచారణలో పూజ చేసే కృప నాకు వచ్చినందులకు ఫాదర్ గారికి, గురువులకు, అలాగే ముఖ్యంగా నాకెంతో అన్నయ్య అని పిలుస్తే ఆరోగ్యం అని అన్నయ్య అని పిలుస్తాను. మేము నల్గొండలోనే చాలా దగ్గరగా ఉంటాం అనమాట మేము. అన్నయ్య అలాగే ఆరోగ్యమ్మ, ఆ కుటుంబం. చనిపోయిన అబ్రహాము గారు చనిపోయిన రోజు ఫోన్ చేసినప్పుడు నేను లేను, ఇక్కడ బెంగళూరులో ఉన్నాను, కానీ కుదరలేదు రావడానికి. బయలుదేరినప్పుడు రీచ్ అవ్వలేను. అయినా కూడా ఈరోజు వస్తాము అని మాట ఇచ్చి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. పిలిచినందులకు ఆరోగ్యం, అలాగే ఆరోగ్యమ్మ కుటుంబం, ముఖ్యంగా అబ్రహాము గారి యొక్క భార్య ముత్తమ్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అలాగే సానుభూతి ప్రకటిస్తున్నాను. అలాగే అబ్రహాం గారి యొక్క కూతుర్లు, అల్లుళ్ళు, మనవరాలు వారందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటాయి. మీ తండ్రి గారి ఆత్మ తప్పకుండా నిత్య విశ్రాంతి పొందనుగాక. ఆమేన్. ప్రభువా, నా తండ్రి నాకు వసగు ప్రతి వాడును నా ఎద్దుకు వచ్చును, నేను వానిని ఎన్నడను త్రోసివేయనని ప్రభు నడుగుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, జీవనదాయకమైన ఆహారమును స్వీకరించిన మేము మా సోదరుడు బొజ్జ అబ్రహాము గారి కొరకు నిన్ను అర్థించుచున్నాము. తన జీవిత కాలములో నీ నిత్య నిబంధనలో భాగస్థుడైన అతడు క్రీస్తునందు నిత్య విశ్రాంతిని పొంది కలకాలము ఆనందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మందరినీ భద్రముగా దీవించి ఆశీర్వదించి బొజ్జ అబ్రహాము గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని, వారి యొక్క కుటుంబ సభ్యులందరకు గొప్ప ఓదార్పును ఆ దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. దివ్యబలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో ప్రభుకి ఇష్టమైన జీవితం ఉన్నతంగా జీవించండి. సర్వేశ్వరునికి